ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 సూత్రాల పథకాన్ని అమలు చేస్తున్నారని, అందులో భాగంగా కాకినాడ జిల్లా స్థాయి కమిటీకి 3 మైనార్టీలకు స్థానం కల్పించారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో మైనార్టీ వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అమలు వేగవంతం కావడానికి ఈ రోజు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు మైనార్టీ వర్గాల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు కాకినాడ జిల్లాలో మైనార్టీ వర్గానికి చెందిన 3 ప్రతినిధులు ముస్లిం సోదరులు, మెయిన్ సయ్యద్ క్రిస్టియన్ సోదరులు పాల్ శ్రీనివాస్, నక్కా శాలంరాజులను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వయంగా నామినేట్ చేశారు. ఎంపికైన ప్రతినిధులు ఈ రోజు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా అధికారిక ఉత్తర్వులను అందుకున్నారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ మైనార్టీ వర్గాల అభివృద్ధి ఈ ప్రభుత్వ ప్రాధాన్య అంశమని, 15 సూత్రాల పథకం ద్వారా ప్రజల సమస్యలు, అవసరాలు, సూచనలను నేరుగా ప్రభుత్వానికి చేరవేయాలని, జిల్లా అభివృద్ధిలో మీ పాత్ర అత్యంత కీలకమని నూతన ప్రతినిధులను అభినందించారు. కాకినాడ జిల్లాలో మైనారిటీ సంక్షేమం, విద్య, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. గౌరవ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా మైనారిటీ వర్గాలు మరింత బలోపేతం అవుతాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీలో ముందు నుంచి ఎప్పటి నుంచో కష్టపడుతున్నా ముగ్గురికి కూడా మైనారిటీ విభాగంలో పేర్లు చెప్పినట్టు మోయిన్ గారికి, షాన్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, మొత్తం ముగ్గురికి కూడా ఈరోజు ప్రధాన్ మంత్రి 15 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఏంటంటే ఇది కేంద్రం నుంచి వచ్చేది కానివ్వండి, రాష్ట్రం నుంచి వచ్చేది కానివ్వండి, మైనారిటీకి రావాల్సినవి అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళి చేరతనయ్యా. ఎగ్జాంపుల్ ఈవెన్ కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే ఫంక్షన్స్లో కానివ్వండి, సబ్సిడీస్లో కానివ్వండి, బెనిఫిషరీస్లో కానివ్వండి, లేకపోతే ప్రాజెక్ట్స్లో కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇచ్చినవన్నీ మైనారిటీస్కి సక్రమంగా వెళ్ళి చేరుతున్నాయా, లేకపోతే మైనారిటీస్కి ఇచ్చిన ఫండ్స్ని సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా, ఇవన్నిటిని బాధ్యతగా వీళ్ళు వాళ్ళని ప్రశ్నించవచ్చు, అందులో పాల్గొనవచ్చు, అందులో సజెషన్స్ ఇవ్వచ్చు. వీళ్ళకి కావాల్సిన రిప్రజెంటేటివ్స్గా మైనారిటీస్ నుంచి ఈ జిల్లాకి కావాల్సిన రిప్రజెంటేషన్స్ వీళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వచ్చు, వీళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవచ్చు, దాన్ని మానిటర్ జరిగే సిస్టమ్ని కూడా మానిటర్ చేయొచ్చు. సో అంత పెద్ద, నిజంగా ఒక చాలా ఉన్నతమైన పెద్ద పదవి ఇది. సో దీన్ని వీళ్ళ ముగ్గురు కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పుడు అందరిలాగే జనసేనలో పనిచేసే ప్రతి కార్యకర్తలాగే, కూటమి ప్రభుత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తలాగే మొత్తం వీళ్ళు కూడా అలాగా ఈ వచ్చిన పదవిని నెరవేరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.